హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ, ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులను కడిగి పారేసిన సగటు ప్రభుత్వ ఉద్యోగి. సో, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సగటు ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు ఎంతో ఆవేదనతో కళ్ళల్లో నీళ్లతో తన గోడును వెళ్ళబోసుకుంటున్నాడు. సో, ముఖ్యంగా తన హక్కుల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు స్వార్థ రాజకీయాలకు తలొగ్గి వర్గాలుగా విడిపోయి ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేయడంపై ఒక ఉద్యోగి రాసినటువంటి బహిరంగ లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ లేఖలో ఆయన అన్నట్లుగా మంత్రుల ఉపసంఘంతో జరుగుతున్న చర్చలు కేవలం కాలయాపనకే పరిమితం అవుతున్నాయి. గతంలో జూలై 21న నిర్ణయం చెప్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత 22కు వాయిదా వేసి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు మొదటి వారానికి నెట్టేయడం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు ఏ నిర్ణయం వస్తుందో తెలియని అయోమయ స్థితిలో లక్షలాది కుటుంబాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయితే ఈ లేఖలో ఆ ఉద్యోగి తన తోటి సోదరులైన ఉపాధ్యాయులు, అలాగే పెన్షనర్లు, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, అలాగే కొత్తగా చేరిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలైతే తెలియజేశాడు. సో, అదే సమయంలో తనకు తానుగా నాయకుడిగా ప్రకటించుకొని ఉద్యోగులను 4 గ్రూపులుగా విడగొట్టి వారి జీవితాలతో చదరంగం ఆడుతున్న నాయకులకు శతకోటి నమస్కారాలంటూ వ్యంగ్యంగా తన నిరసనను వ్యక్తం చేశారు. అయితే నాయకులారా, మీ రాజకీయ చదరంగంలో నలిగిపోతున్నది కేవలం సామాన్య ఉద్యోగి మాత్రమేనని, మీ స్వార్థం కోసం మా బ్రతుకులను బజారున పడేయకండి అని ఆవేదనగా వేడుకున్నాడు. అయితే ఒకప్పుడు ఏపీ ఎన్‌జీఓ సంఘం అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఒక గౌరవం ఉండేది. ఉద్యోగుల్లో ఒక భరోసా ఉండేది. కీర్తిశేషులు సుధాకర్ ప్రసాద్ గారి వంటి గొప్ప నాయకులు వస్తూ ఉన్నారంటే అటు ఐఏఎస్ అధికారులు, ఇటు మంత్రులు సైతం లేచి నిలబడి గౌరవం ఇచ్చేవారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘాన్ని నేడు సచివాలయ గేటు బయట నేల మీద కూర్చునే దయనీయ స్థితికి దిగజార్చింది ఈ నాటి నాయకత్వ లోపమే అని ఆయన సూటిగా వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా కేవలం భజన చేసేవారికే పదవులు కట్టబెడుతూ ఏకగ్రీవాల పేరిట సంఘాన్ని భ్రష్టు పట్టించటం వల్లనే నేడు బొప్పరాజు గారు, సూర్యనారాయణ గారి వంటి వారైతే వేరు వేరు సంఘాలను పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. అయితే ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఉద్యోగ సంఘాల ప్రమేయం ఎంతవరకు ఉండాలో ఆలోచించాలని ఆయన కోరారు. రాజధాని విశాఖలో పెడితే మాకు అభ్యంతరం లేదని ఒకరు, ఉండదని మరొకరు ప్రకటన ఇవ్వటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశాడు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ఉద్యోగిగా మన పని ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ విధులు నిర్వహించటమే. మరి కరోనా కష్టకాలంలో జీతాలు కోస్తామంటే మౌనంగా ఉండి, ఎన్నికల నిర్వహణపై అనవసరంగా జోక్యం చేసుకొని, ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడటం వల్లే ఉద్యోగుల దృష్టిలో సంఘాలు తమ విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయాయని ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. గతంలో అశోక్ బాబు గారు ఎమ్మెల్యేగా, చంద్రశేఖర్ గారు సలహాదారుగా పదవులు పొందారని విమర్శించేవారు. వారు ఉద్యోగులకు చేసిన మేలును ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆయన కోరారు. చారిత్రాత్మకమైన 42 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయించడం, 43% భారీ ఫిట్‌మెంట్ సాధించడం, రెగ్యులర్‌గా డీఏలు, సరెండర్ లీవ్ ఇప్పించడం వంటివి వారి హయాంలోనే జరిగాయి. సో, జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ రుణాలు వారం రోజుల్లోనే వచ్చేలాగా చేసి ఆ పాత రోజులను గుర్తు చేశారు ఆయన. కానీ నేడు నాయకులు ఇన్నోవా కార్లలో విలాసవంతంగా తిరుగుతుంటే, సామాన్య ఉద్యోగి మాత్రం తన సొంత పీఎఫ్ సొమ్ము కూడా నెలల తరబడి ఎదురు చూస్తున్నాడనమాట ఆ డబ్బు కోసం. బయట రూ. 2 వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో అయితే సగటు ఉద్యోగి ఉన్నారు ప్రస్తుతం. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే 3 ఏళ్లు గడిచినా 12వ పీఆర్సీ ఊసే లేదు. కనీసం పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ని కూడా నియమించలేదు. అలాగే 6 నెలల్లో రెగ్యులర్ కావాల్సిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
5 డిఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో రూ. 70 ఉన్న నూనె ఇప్పుడు రూ. 170కు, పెట్రోల్ 70-120 పెరిగినా ఉద్యోగ జీతం మాత్రం రూ. 5 కూడా పెరగలేదు. ప్రతి నెల 1 తారీఖున జీతం వస్తుందో రాలేదా అని ఎదురుచూడటం, వస్తాదో రాదో అని ఎదురుచూడటం కంటే అవమానం మరొకటి లేదని ఆయన వాపోయాడు. చివరగా నాయకులారా, మీ మధ్య విభేదాలు పక్కన పెట్టి స్వార్థాన్ని వదిలేసి ఉద్యోగుల న్యాయమైన సమస్యల కోసం ఏకతాటిపైకొచ్చి పోరాడాలి అని ఆయన విజ్ఞప్తి చేశాడు. లేకపోతే చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించాడు. ఒకప్పుడు జీతం పెరుగుతుంది అంటే సంతోషించేవాళ్ళమని, కానీ నేడు జీతం పడితే చాలు అనుకోవాల్సిన దుస్థితికి తీసుకువచ్చారని ఆయన తన లేఖను ముగించాడు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మధ్యంతర భృతి, ఐఆర్ మరియు పీఆర్సీ హామీ నెరవేరకపోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనానికి అయితే దారితీస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వరుసగా సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం.